అందరికీ నమస్తే అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. పిలిస్తే పలికే దైవం వెంకటేశ్వర స్వామి. రేపు మనకి వైకుంఠ ఏకాదశి ఉంది. దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటాము. అయితే ఈ వైకుంఠ ఏకాదశికి ముందు రోజు ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి, పూజా సామాగ్రి ఎలా సిద్ధం చేసుకోవాలి, కావలసినటువంటి పూజా సామాగ్రి ఏమిటి, అలాగే పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ మీకున్నటువంటి డౌట్స్ కూడా ఈరోజు వీడియోలో మీతో క్లియర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అయితే రేపు మనకి వైకుంఠ ఏకాదశి కాబట్టి ముందు రోజే కొన్ని ఏర్పాట్లు అనేవి చేసుకోవాల్సి. నా వరకు అయితే ఉదయాన్నే గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ మాలను కూడా కట్టుకున్నాను అనమాట. చామంతి పూలు మాలండి ఇది. నాకు విడి చామంతులు అవైలబుల్గా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విడి చామంతుల్ని మాలగా చేసి కడతాను. ఇది నేను ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటానన్నమాట. అయితే ఇక్కడ పూజకి కావాల్సినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంకా మనకి సంక్రాంతి కూడా వస్తుంది, ఇంకా సంక్రాంతి పనులు కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇంకా సంక్రాంతికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ముక్కోటి ఏకాదశి పూజకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఈ రోజు నేను చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇంటినంతా కూడా క్లీనింగ్ అనేది అంతా కూడా డీప్ క్లీన్ అనేది అయిపోయిందండి. ఎందుకంటే సంక్రాంతి కూడా ఉంది కాబట్టి ఇంకా ముక్కోటి ఏకాదశి సంక్రాంతికి రెండు కలిసి వస్తుందని ముందే అన్ని కూడా ఏర్పాట్లు చేసేసుకున్నాను. ఇంకా పూజ వరకు అయితే మాత్రం ఈ విధంగా నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే కుంకుమ, పసుపు, గంధము ఇవన్నీ కూడా నింపుకొని పెట్టుకుంటే రేపు పూజకి చాలా వీలుగా ఉంటుంది. ఎందుకంటే మనకి తిథి అనేది 10 గంటల వరకే ఉందండి. 10 గంటల లోపు పూజ అనేది చేసుకోవాలి. అలాగే ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలి. కాబట్టి తెల్లవారుజామునే పూజ అనేది చేసుకోవాలి. తెల్లవారుజామునే పూజ చేసుకోవాలి అంటే ముందు రోజు కొన్ని ఏర్పాట్లు అనేవి తప్పకుండా చేసుకోవాలి. ముందుగా గడపకి చక్కగా పసుపు రాసుకుని గడపని బుదించుకొని తర్వాత గుమ్మం ముందు అందంగా ముగ్గు అనేది వేసుకున్న తర్వాత మనం పూజా సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవి కూడా నీట్గా క్లీన్గా పెట్టేసుకుని చక్కగా కుంకుమ బొట్లు ఏమైనా ఉన్నాయనుకో కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకోవచ్చండి. తరువాత పూలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు అనేవి చేసుకుంటే చాలా వీలుగా ఉంటుంది. మన్నాడు పూజకి చాలా ఈజీ అవుతుందన్నమాట. ఈ విధంగా నేను ఫస్ట్ గంధం పెట్టి తర్వాత కుంకుమ బొట్టు అనేది పెడుతూ ఉంటాను. ఇక్కడ న్యాచురల్గా ఉండే కుంకుమ అయితే చాలా మంచిదండి. నాకు న్యాచురల్ది అయితే ఇక్కడ దొరకట్లేదన్నమాట. నాకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అది మాత్రమే నేను పెడుతున్నాను. అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని అలాగే లేదంటే విగ్రహాన్నైనా తీసుకోవచ్చు. మీకు రెండూ తీసుకోవచ్చు. అయితే బొటన వేలికి మించకుండా విగ్రహం ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఏదైతే ఉంటుందో ఆ ప్రతిమకి కూడా గంధం రాసి కుంకుమ బొట్లు అనేవి పెడుతున్నాను. మీ అలంకరణ అనేది మీ ఇష్టం అండి. ముందు రోజు ఏంటంటే మీరు తర్వాత రోజు పూజ అనుకున్న వారు ఎవరైనా కూడా ముందు రోజు చక్కగా స్నానం చేసిన తర్వాత మీరు పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవడం కానీ, బొట్లు పెట్టుకోవడం కానీ, లేదంటే మండపాన్ని ఏర్పాటు చేసుకోవటం కానీ, లేదంటే అలంకరణ చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలండి. అంటే ఈవినింగ్ పడుకునే ముందు స్నానం చేసి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుని చక్కగా నియమాలు అనేవి పాటించవచ్చు. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఉపవాసం అండి. ఉపవాసం అనేది మనం దశమి నుండి స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది అడిగిన క్వశ్చన్ ఇదేనమాట. దశమి నుండి స్టార్ట్ చేసుకోలేని వారు ఏకాదశి చేయకూడదా అని అడుగుతున్నారు. మీరు ఏకాదశి వ్రతంగా చేసుకుంటాము ఒక నియమ నిష్టలతో, అంటే ఒక వ్రతంగా చేసుకుంటాం మనసులో సంకల్పించుకున్నాము అని అనుకుంటే దశమి రోజు ఈ రోజు మార్నింగ్ నుంచి ఉపవాసం అనేది ఉండాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పున్నాను. మళ్ళీ ఒక్కసారి మీకు రిపీట్ చేస్తున్నాను అనమాట. మీ ఏదైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేస్తున్నాను. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం చక్కగా పూజ అనేది చేసుకుని, మార్నింగ్ ఎలాగో దీపారాధన అనేది చేసుకుంటాం, సాయంత్రం కూడా చక్కగా పూజ అనేది చేసుకుని రేపు మళ్ళీ ఉపవాసం అనేది ఉండి ద్వాదశి రోజున మేము ఉపవాస దీక్ష అనేది ముగించాల్సి ఉంటుంది. లేదు మేము నార్మల్గా పూజలాగా చేసుకుంటున్నాము అనుకునేవారు ఈరోజు ఏర్పాట్లన్నీ చేసుకుని రేపు పూజ అనేది చేసుకుని ఉపవాసం ఉండాలి అనుకున్నవారు ఉపవాసం ఉండొచ్చు. కటిక ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారండి. నేను అది తప్పు పట్టను. ఎందుకంటే కటిక ఉపవాసం ఉండి పూజ చేసుకునేవారు, నమ్మకం ఉండి పూజ చేసుకునేవారు ఉంటారు. లేదు మేము ఉపవాసం ఉండలేము, అల్పాహారం తీసుకుంటూ పూజ చేసుకోవాలి అనుకుంటే కూడా మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఉపవాసం అనేది వృద్ధులకి కానీ, గర్భవతులకు కానీ, చిన్నపిల్లలకు కానీ, ఆరోగ్యం సహకరించలేని వారికి కానీ వీళ్ళకి వర్తించదండి. మనసులో సంకల్పం ఉండాలి, పూజ చేసుకోవాలి అనే భావం ఉండాలి తప్ప కటిక ఉపవాసం ఉంటూ లేదంటే ఆరోగ్యం సహకరించకపోయినా ఉపవాసం ఉండి పూజ చేయాలనే నియమం అయితే ఎక్కడా లేదనమాట. కాబట్టి మీ ఆరోగ్య రీత్యా మీరు పూజ అనేది చేసుకుంటే మంచిది. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే పూజా విధానం అంటే
తప్పకుండా మనం కొన్ని విషయాలనేవి పాటించాల్సి ఉంటుంది. గడపకి పూజ అనేది చేసుకోవాలి, ద్వారలక్ష్మి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. అయితే పూజ చేసుకునేటప్పుడు తులసి దళాలతో స్వామివారిని అర్చిస్తే చాలా మంచిది. అలాగే పసుపు రంగు చామంతి పూలతో అర్చిస్తే ఇంకా మంచిదనమాట. ఇలా చక్కగా కొన్ని నియమాలు ఉంటాయండి. ఈ ఏకాదశి పూజ మనం ప్రతి నెలలోనూ ఏకాదశి పూజ వ్రతం ఎలా చేస్తామో వైకుంఠ ఏకాదశి కూడా అంతే. కాకపోతే మనం నియమనిష్టలు పాటిస్తూ వైకుంఠ ఏకాదశి రోజున చేసే పూజ కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం అనేది కలగజేస్తుందట. అయితే ప్రతి ఏకాదశి మనం చేసినా చెయ్యకపోయినా ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రం ఒక్క దీపమైనా వెలిగించినట్లయితే మనకి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం. కాబట్టి తప్పకుండా మీరు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఈ నియమ నిష్టలతో భక్తి శ్రద్ధతో పూజ అనేది ఆచరించండి. తప్పకుండా స్వామివారి కరుణ మన మీద ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈ పూజలో పిండి దీపాలు కూడా ప్రధానం. పిండి దీపాలు సాయంత్రం వేళ తయారు చేసుకుని తరువాత పెట్టుకోవచ్చు అక్క అని అడుగుతున్నారండి. అలా చేసుకోకూడదు. మీరు పూజ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే పిండి దీపాలు అనేవి చేసుకుని పూజలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవటం కుదరదనమాట. బొట్లు కానీ ఈ ఏర్పాట్లు ఏవైతే పూలు డెకరేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఏర్పాట్లు ముందు చేసుకుంటే పర్వాలేదు. కాకపోతే ఈ ప్రమిదల్ని తయారు చేసుకోవటం అంటే పిండి ప్రమిదలను తయారు చేసుకోవటం అనేది మాత్రం పూజ చేసుకునేటప్పుడే మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. బియ్య పిండి ఉంటే సరిపోతుంది. కొంచెం బియ్య పిండిలో కొంచెం పచ్చి పాలు ఏవైతే ఉంటాయో ఆవు పాలు వేసుకుంటూ కొంచెం నెయ్యి వేసుకుంటూ ఒక చపాతీ ముద్దలాగా కలిపి మీరు కొంచెం బెల్లాన్ని యాడ్ చేసి చపాతి ముద్దలాగా కలిపి ఈ పిండి ప్రమిద అనేది తయారు చేసుకోవచ్చు. బెల్లం ప్లేస్లో మీరు అరటి పండును కూడా వేసి ఈ పిండి ప్రమిదను అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా గోవింద నామాలు పెట్టుకుని పిండి ప్రమిద అనేది వెలిగించుకుంటే చాలా మంచిది. అయితే ఈ పిండి ప్రమిదలు వచ్చేసి ఒక ప్రమిద కూడా తయారు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక పెద్ద సైజు గంధం పూసినటువంటి చందన దీపాన్ని కూడా వెలిగించుకుంటూ ఉంటారు. లేదు అంటే 3, 5, 7 ఇలా చక్కగా వెలిగించుకోవచ్చు. అయితే 7 కొండల వారు వెంకటేశ్వర స్వామి కాబట్టి 7 పిండి దీపాలు వెలిగించుకుని పూజ అనేది చేసుకుంటే ఇంకా మంచిదనమాట. అలాగే చక్కగా ఈరోజు స్వామివారి యొక్క భాగవతం చదువుకుంటే మంచిది, గోవింద నామాలు చదువుకుంటే మంచిది. ఇవేమీ రావు అనుకుంటే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సారి జపించి పూజ అనేది ఆచరించినా కూడా చాలా మంచిది. అలాగే ఈరోజు అభిషేకం చేయించుకున్నా మంచిదండి. చాలామంది కొబ్బరి దీపం ఈరోజు పెట్టొచ్చా అని అడుగుతున్నారు. కొబ్బరి దీపం, నారికేల దీపం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. త్రిమూర్తులకి ఈ నారికేల దీపాన్ని పెట్టుకున్నా ఈరోజు చాలా మంచిదనమాట. అలాగే మీరు నైవేద్యంగా సంపూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయని కొట్టి నైవేద్యంగా పెట్టొచ్చు, లేదు అంటే పళ్ళని నైవేద్యంగా పెట్టొచ్చు. కానీ బియ్యంతో చేసినటువంటి నైవేద్యాన్ని తయారు చేసి స్వామివారికి ఈరోజు నివేదించకూడదు. ఎందుకంటే బియ్యంలో ముర అనే రాక్షసుడు ఉంటారు కాబట్టి బియ్యంతో చేసినటువంటి ఎలాంటి పదార్థాలని కూడా నైవేద్యంగా పెట్టకూడదండి. అలాగే బియ్యంతో కానివి ఏదైతే ఉంటాయో పాయసం ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవి చక్కగా నివేదన అనేది చేసుకోవచ్చు. అలాగే పళ్ళని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇవి ఏమీ లేవు అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టుకున్న స్వామివారి వరకు వెళ్తుంది మన పూజ, ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే రావి ఆకు దీపారాధన చాలా శ్రేయస్కరం. రావి చెట్టులో మనకి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారట. కాబట్టి రావి ఆకు దీపారాధన కానివ్వండి, లేదంటే రావి చెట్టు పూజ కానివ్వండి ఎంతో శ్రేష్టం. అలాగే పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత, ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే తులసమ్మ దగ్గర మనకి ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. మనం ఎప్పుడైతే ఇంట్లో పిండి దీపారాధన చేసి స్వామివారిని పూజ అనేది చేస్తామో అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారటండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని భూలోకానికి వచ్చి వీక్షిస్తారట. కాబట్టి తప్పకుండా అందరూ ఈ పూజలన్నీ పూర్తి చేసుకున్న తరువాత ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం వల్ల మనకు ఉన్నటువంటి ఏలినాటి శని దోషాలు కానివ్వండి, మనకు ఉన్నటువంటి ఏదైనా దోషం కానివ్వండి, ఇవన్నీ కూడా తొలగిపోయి చక్కటి జీవితం అనేది మనకి లభిస్తుంది. అలాగే మన జీవితంలో చాలా వరకు కూడా మార్పులు అనేవి చూస్తూ ఉంటాము. మనకి ఏదైనా సమస్య ఉన్నా, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా, ఏదైనా సమస్య పరిష్కారానికి రాకుండా ఉన్నా, ఏదైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజున పూజ తప్పకుండా చేసుకోండి. మనకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. మనకి సంపద, అలాగే సిరి సంపదలు అంటే డబ్బు ఇవే కాదండి, ఆరోగ్యం
అలాగే మానసిక ఆనందం, ఇవి రెండు ఉంటే ఆటోమేటిక్గా డబ్బు అనేది వస్తుంది. అలాగే ఇంట్లో ప్రశాంతత ఉంటే మనం ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ పూజని ఆచరిస్తారని భావిస్తున్నాను. కావలసిన పూజా సామాగ్రి వచ్చి మనం పూజకి ఏవైతే ఏర్పాట్లు చేసుకోవాలంటే పూజా సామాగ్రి ఏవైతే చేసుకుంటామో అవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటూ పసుపు, కుంకుమ, గంధము, కర్పూరము, అగరబత్తులు, అలాగే ధూప్ స్టిక్స్, అలాగే మనం ఏవైతే నైవేద్యం పెట్టాలనుకుంటున్నామో అవి పళ్ళు, అలాగే 2 కొబ్బరికాయలు, ఒకటి ఇంట్లో పెట్టుకున్న, ఇంకొకటి గుడికి పెట్టుకెళ్ళడానికి, అలాగే అభిషేకం కావాల్సినటువంటి ద్రవ్యాలు, పూజా ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అంటే పంచామృతం లేదంటే తేనెతో అభిషేకం చేసుకుంటే తేనె, పాలు ఇవి కావాలి. అలాగే మట్టి ప్రమిదలు పట్టుకు వెళ్తే మంచిదండి గుడికి. అలాగే తమలపాకులు, అలాగే రావి ఆకులు దీపారాధన చేస్తామంటే కనుక రావి ఆకులు, అలాగే పిండి ప్రమిదలు ఎలాగ మనం తయారు చేసుకుంటాం కాబట్టి పిండి ప్రమిదలు, ఆలయంలో కూడా పిండి ప్రమిదలు వెలిగించవచ్చు. కాబట్టి ఆలయానికి కూడా మీరు పసుపు, కుంకుమ, గంధము, అలాగే ధూప్ స్టిక్స్, అలాగే అగరబత్తులు, పిండి అయితే బియ్య పిండి ఏవైతే ఉంటుందో అవి కూడా పట్టుకెళ్ళవలసి ఉంటుందన్నమాట. అక్కడ కూడా వెలిగించుకుంటే ఇంకా మంచిది. అలాగే తులసి దళాలు కూడా మంచిదండి. అయితే తులసి దళాలు వచ్చేసి మీరు వైకుంఠ ఏకాదశి రోజున తొంచొద్దు. తులసమ్మ దగ్గర మీరు ముందు రోజే తెచ్చుకుని పెట్టుకుంటే మంచిదనమాట. మాల చేసుకున్నా లేదంటే తులసి దళాలు తెచ్చుకున్నా మంచిది. ఈ విధంగా ఏర్పాట్లు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అంత క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మీకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి అయ్యాయని అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి. నేను డెఫినెట్గా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రక్క.